వర్చువల్‌గా వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో మాట్లాడారు ట్రంప్. చాలా క్లియర్‌గా చెప్పారు. మేము మా దగ్గర మీరొచ్చి కంపెనీలు పెట్టండి. అదర్‌వైజ్ మీకు దిగుమతి అంతే. సుంకాలేస్తాం. ఆయన కొండ బద్దలు కొట్టినట్టు ఆయన దానిలో ఇప్పుడు మనసులో ఒకటి బయట ఒకటి ఉండదు. ట్రంప్‌లో మంచి విషయం ఏంటంటే ముసలి గుద్దులాట ఉండదు. అయిన తర్వాత డీల్ ఏంటి చెప్పండి అంటాడు. ఒప్పందం రాజీకురుద్దాం అంటాడు ఆయన. కాబట్టి దాన్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారం మనం ఉభయతారకంగా ఉన్నట్టుగా వ్యవహరించాలి. సో కంపెనీలన్నీ అక్కడ పోయి పెట్టుబడులు పెడితే వరల్డ్‌లో ఉండేటువంటి పరిస్థితి ఏంటి? అన్నీ అక్కడ పెట్టుబడులు సాధ్యం కాదు. పెట్టాలన్నా కూడా అక్కడ లేబర్ కాస్ట్లు కానీ, లేబర్ అవైలబిలిటీ కానీ, అమెరికాలో ఫుల్ ఎంప్లాయ్మెంట్ ఉన్నది. నిరుద్యోగం దాదాపు లేదు. రెండోది అక్కడ చాలా ఎక్కువ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అన్నప్పుడు తక్కువ ఖరీదు చవకగా చేసే ఉత్పత్తులు ఆ రేటుకి ఎవరు ఉత్పత్తి చేయలేరు. కాబట్టి అన్నీ కానీ ఒక సంకేతం ఇస్తున్నాడు ఏంటంటే ఆయన మనసులో ఉంది చైనా వాళ్ళు అదే పనిగా మాకు ఎగుమతులు చేసి ఉద్యోగాలు మాకు లేకుండా చేసి అన్నీ వాళ్ళే ఉత్పత్తి చేస్తున్నారు. అందుకని మాకు ఈ వాణిజ్యంలో లోటు బాగా చైనాతో ఉంది. అది బాగా కసి ఉంది ఆయన మనసులో. అలాగే నాఫ్టా అనే ఒప్పందం అటు కెనడా ఇటు మెక్సికో 2 దేశాలతో కూడా ఏ రకంగానూ కూడా సరిహద్దుల్లో అడ్డు లేకుండా టారిఫ్లు లేకుండా పెట్టుకున్నారు. మంచి ఉద్దేశంతో పెట్టుకున్నారు. ఈ చైనా వాళ్ళు ఏం చేశారు, పెద్ద ఎత్తున మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టారు. అలాగే అమెరికాలో ఉన్న పెద్ద కంపెనీలు ఏం చేస్తున్నాయి, మెక్సికోలో ఫ్యాక్టరీలు పెట్టి అక్కడ ఉత్పత్తి చేసి అమెరికాకు అమ్ముతున్నాయి. కాబట్టి విదేశీ వాణిజ్యంలో అమెరికాకు లోటు కనిపిస్తుంది. ఈ కారణాలుగా ముందు నా దేశంలో ఉత్పత్తి కావాలని ఒక జనరల్ సిగ్నల్ ఇస్తున్నాడు. అన్ని ఉత్పత్తి అక్కడ సాధ్యము కాదు, అవసరం లేదు. ఆ స్టేట్మెంట్ వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించిన విధంగా లేదా? వాణిజ్య యుద్ధం అనేది పెద్ద మాట. ఖచ్చితంగా ఆయన టారిఫ్ని ఒక అస్త్రంగా ఉపయోగిస్తున్నాడు. మనకి దిగుమతి సుంకాలు అని చెప్పిన ఒక కీలకమైన అస్త్రంగా ఆయన ఆ దేశ విధానంలో కానీ విదేశ విధానంలో కానీ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నాడు. బహిరంగంగా చెప్తున్నాడు ఆయన. అదే సమయంలో రాజీకి సిద్ధంగా ఉన్నాడు ఉభయతారకమైన రీతిలో. మనం దాన్ని గుర్తించి మెరగాలి. ఇప్పుడు అన్నీ మనం అమెరికాకి ఏమొచ్చి చేయాలి, వాళ్ళ నుంచి దిగుమతులు ఏమి చేసుకోమని చెప్పంటే కొంతకాలం బ్యాక్ నేను చేయను అంటే ఏం చేస్తాం మనం? ప్రపంచంలో 27% సంపద అమెరికాలో ఉంది. అంతర్జాతీయ వాణిజ్యంలో చాలా ఎక్కువ వాటా అమెరికాకు ఉన్నది. కాబట్టి అమెరికాతో వ్యాపారం చేయకుండా ఏ దేశమో ఆర్థికంగా ఎదిగే అవకాశం లేదు. కాబట్టి పరిస్థితులను గుర్తించి కాస్త మనం సర్దుబాటు చేసుకోవాలి. అలాగే మన ప్రయోజనాలు మనం కోరినట్టు వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు కోరుతారు. ఉదాహరణకి హార్లీ డేవిడ్సన్ అనే మోటార్ సైకిల్ ఉంటుంది. ఖరీదైన పిల్లలు వాడుతుంటారు. అది ఏంటో కూడా నాకు తెలియదు. ఎందుకంటే లక్షల రూపాయలు ఉంటుంది, 16-20 లక్షలు ఉంటుందని చెప్తారు. మన దేశంలో మన విధానాల ప్రకారం ఏంటి, అది లగ్జరీ గుడ్స్ కాబట్టి అవసరం లేదు కాబట్టి చాలా పెద్దగా సుంకం పెట్టాం. మంచిది, అది నేను సమర్థిస్తున్నాను ఆ సుంకాన్ని. ఆయనకి ఎందుకో మనసులో పడింది, హ్యార్లీ డేవిడ్సన్ మీద ఇండియా సుంకం పెట్టింది బాగా, ఇండియా టారిఫ్ కింగ్ అని రోజు మాట్లాడుతున్నాడు. తీసిపారేద్దాం ఆ సుంకం. కంపెనీ పేద పెద్దగా ఏం లేదు మనకి, ఆయన తృప్తిపరుద్దాం. ఇక్కడ మనం కూడా లౌక్యంగా వ్యవహరించాలి, మన ప్రయోజనాన్ని కాపాడుకుంటూ. ప్రధానంలో మనం మడత పేచి పెట్టకుండా కొన్ని పెద్దగా మనకి ముఖ్యం కానిటువంటి వదిలేసి ఇదిగో మీరు చెప్పారు కదా ఓకే అన్నామని చెప్పాలి. ఎందుకంటే అతను కొంచెం తన ప్రయోజనాల విషయంలో తనకు అర్థమైన దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే మనిషి కాదు, మనం గట్టిగా నిలబడతాడు. అందుకని ఒక డీల్ ఇవ్వాలి అతనికి, ఒక ఒప్పందం ఇవ్వాలి. గతంలో మీకు గుర్తుందో లేదో, ఈ కోవిడ్ పీక్ టైంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ అని ఒక మందు ఉన్నది. నిజంగా పనికిరాదు కోవిడ్కి పెద్దగా, కానీ పనికి వస్తున్న భావం కలిగినప్పుడు మందులు చాలా ఉత్పత్తి చేసేది భారతదేశం. కాబట్టి ఇండియాని మాకు ఇది కావాలని చెప్పి అమెరికా ప్రభుత్వం కోరింది, పెద్ద ఎత్తున కావాలని చెప్పని. మన వాళ్ళు సరైన మాట చెప్పారు, కానీ కొంచెం లౌక్యంగా చెప్పాల్సింది. ముందు మా అవసరాలు తీరిన తర్వాత అప్పుడు చూస్తామన్నారు. మనకే రాజకీయం ఉంది కదా, మనకు ఒకటి మన దేశ అవసరాలు ఉన్నాయి, మన ప్రజలు ఉన్నారు. రెండు, మనకు రాజకీయం ఉంది, మన ప్రజలకు సంకేతాన్ని మేము బలంగా మన దేశం కోసం పోరాడుతున్నామని. వెంటనే ట్రంప్ ఏమన్నాడు, అట్లయితే మీ మీద ఆంక్షలు పెడతాను తమాషా అనుకున్నారు అన్నాడు. అలాంటి మనిషి అతను. అందుకని చాలా సౌమ్యంగా లౌక్యంగా పోవాలి. మనం తొందరపడి ప్రదర్శించకుండా, మాట కాకుండా మన కార్యాన్ని ఒడుపుగా సాధించుకోవడం చేత కావాలి. ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దేశాల ప్రధానమంత్రులు లేదని ప్రెసిడెంట్ల కన్నా కూడా ట్రంప్ తోటి నరేంద్ర మోడీ గారు మంచి లైజనింగ్ ప్లే చేస్తారు అనేటువంటి ఒపీనియన్ ఉంది. ఎందుకంటే భావసారూప్యం కానీ లేకపోతే వ్యక్తిగత సంబంధాలు కానీ, ఇందాక నేను చెప్పిన భారత్ అమెరికాకు ఉన్నటువంటి ద్విపక్ష సంబంధాలు కానీ, అంతర్జాతీయ పరిస్థితి అన్నిటి కారణాలుగా ఒక మైత్రి బంధం ఇక్కడ ఉన్నది. అంచేత మనం బెంబేలు పడక్కర్లా. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్కి ఎక్కడైనా బావగానే వంగతోట దగ్గర బావగాదు, అది కూడా గుర్తుంచుకోవాలి మనం. ఆయన తన అనుకున్న దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడ్డం. కాబట్టి ఎక్కడ ఓడిపుగా మనం ఆయన అనుకున్నది సాధించాలి, ఆయనకి ఇబ్బంది కలగకూడదు రాజకీయంగా. మన ప్రయోజనం మనం సాధించుకోవాలి, ఆ లౌక్యం ప్రదర్శించాలి చాలా లాఘవంగా.
మన విదేశాంగ విధానం ఉండాలి. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కనిపించిన ప్రభావం ఏంటంటే రూపాయి వాల్యూ పతనం దారుణంగా కనిపిస్తుంది. ఇది ఎలా ఉండబోతుంది సార్? రూపాయి పతనం కాదు, డాలర్ పెరుగుదల. ఆ. ఏమవుతుందంటే 2 జరుగుతున్నాయి. ట్రంప్ కారణంగా పెట్టుబడులు విపరీతంగా అమెరికాకు వస్తాయి అన్నటువంటిప్పటికి వస్తున్నాయి కూడా. ఎందుకంటే ట్రంప్ అంటే ఉన్నటువంటి గౌరవం కావచ్చు, భయం కావచ్చు, మరో కారణం కావచ్చు. మరి జపాన్ నుంచి $500 బిలియన్ దాకా, ముందు $100 బిలియన్ మరి $500 బిలియన్ దాకా పెట్టుబడి అని చెప్పని ఆ కంపెనీ వాళ్ళు వచ్చారు. ఈవేళ ఇప్పుడు నేను చెప్పిన దానిలో ప్రకటించాడు ఆయన దావోస్ ఉపన్యాసంలోనే $600 బిలియన్ సౌదీ అరేబియా పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇట్లాగా ట్రంప్ అనగానే జనరల్గా పరిశ్రమలకు అనుకూలము, పెట్టుబడికి అనుకూలం ఉన్న వాతావరణం ఉన్నమాట వాస్తవం, గతంలో కానీ ఇప్పుడు కానీ. అందులో ఇప్పుడు మరీ గట్టిగా ఉన్నాడు కాబట్టి వీళ్ళంతా అందులో ఈ మామూలు మద్దతు రాల, ప్రజల నుంచి నిజమైన మద్దతు వచ్చింది. గతంలోనేమో ఏదో అనవసరంగా వచ్చాడన్న ఫీలింగ్ కలిగింది. వాళ్ళు అలా కాదు, ప్రజలు కూడా కోరుకుంటున్నారని అర్థమైన తర్వాత అందరూ పెట్టుబడులు సిద్ధపడుతున్నారు. ఎప్పుడైతే మీకు పెట్టుబడులు విపరీతంగా వస్తాయో మీ దేశానికి, ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుంది, స్టాక్ మార్కెట్ బాగుంటుందన్న ఫీలింగ్ ఉన్నదో ఏమవుతుంది, మనకి మీకు డాలర్ విలువ పెరిగిపోతుంది. డాలర్ విలువ పెరిగిపోవడంతో రూపాయి తగ్గిపోతుంది. మనం తగ్గకుండా బలవంతంగా ఆపాలనుకుంటే ఎదురు బ్యాంకు, రేపు పొద్దున మన వస్తువులు, అమెరికాకి అమ్మే వస్తువులకి రేటు అక్కడ పెరిగిపోతుంది. కాబట్టి మనకే కాదు, అన్ని కరెన్సీలకి డాలర్తో పోలిస్తే ఇదవుతుంది. రెండోది ఏమవుతుంది, అమెరికాలో ద్రవ్యోల్బణం ఇంకా ఉన్నది, ఇన్ఫ్లేషన్, ధరల పెరుగుదల. దాని కారణంగా వడ్డీ రేట్లు పెంచారు. ఆ దేశాల్లో వడ్డీలు దాదాపు నామమాత్రం ఉంటాయి, 0% అంటారు సార్. చాలా మామూలుగా 0%, 1% ఆ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు 5-5.5% వడ్డీ రేట్లు ఉన్నాయి. అది చాలా పెద్ద వడ్డీ రేటు కింద అక్కడ అమెరికాలో. దాంతో ఏమైంది, మన డబ్బులన్నీ అక్కడికి పోతున్నాయి. ఉదాహరణకు మన స్టాక్ మార్కెట్లో గందరగోళం ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు, గత 1-2 నెలలుగాను ప్రతిరోజు కొన్ని వేల కోట్ల రూపాయలు అమెరికా నుంచి వచ్చినటువంటి పోర్ట్ఫోలియో పెట్టుబడి అమెరికాకి తిరిగి వెళ్ళిపోతుంది. అంటే అక్కడ కనుక పెట్టుబడి పెట్టినట్టయితే ఇంకెక్కువ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి డాలర్లు తరలిపోతున్నాయి. ఈ 2 కారణాలుగా ఒక పక్కన స్టాక్ మార్కెట్ పడిపోతున్నది, రెండో పక్కన మనకి రూపాయి విలువ పెరిగిపోతుంది. కానీ ఒక ప్రభుత్వం స్టాక్ మార్కెట్ని బట్టి, రూపాయి విలువను బట్టి రోజు నిర్ణయాలు తీసుకోకూడదు. దీర్ఘకాలికంగా నిశ్చయంగా అడుగులు వేస్తూ ఉంటే ఇవన్నీ తాత్కాలికంగా ఒడిదుడుకులు వస్తుంటాయి. రేపు పొద్దున అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గానే ఆయనే మళ్ళీ అమెరికాలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గాలని గట్టిగా వాదిస్తున్నాడు. ఆయన మాట ఫెడరల్ రిజర్వ్ వెంటలా. అక్కడ ఆర్బీఐ మనలా కాదు, అక్కడ ఆర్బీఐ పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నది. ఆయన తీసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. అక్కడ ఆర్బీఐ గవర్నర్ని తీసే అధికారం రాష్ట్రపతికి కూడా లేదు. ఆయనకి సుదీర్ఘకాలం పదవీ కాలం ఉంటుంది. ఆయనకి 7 ఏళ్ళో 10 ఏళ్ళు అంత పదవీ కాలం ఉంది. అది పూర్తయిన తర్వాత కూడా ఆర్బీఐలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్లో ఆయన మళ్ళీ ఇంకొక 7 ఏళ్ళ అవకాశం ఉన్నది. సో అంటే గవర్నమెంట్ చెప్పినా కానీ వాళ్ళే వినాల్సిన అవసరం లేదు. ఆయన తీసే అధికారం రాష్ట్రపతి లేదు. ఇంకో 2 ఏళ్ళ కాలం ఉంది ఆయనకి. ఆ 2 ఏళ్ల తర్వాత అప్పుడు నేను కొనసాగుతానో లేదో ఆర్బీఐ సెంట్రల్ బ్యాంకులో గవర్నర్లో ఒకటిగా అది నేను చెప్పను, కానీ ఇప్పుడు మాత్రం నేను వెళ్ళను అన్నాడు. ట్రంప్ రాజీనామా చేయమని కోరినా కూడా నేను వెళ్ళను అన్నాడు ఆయన, బహిరంగ ప్రకటించాడు. కాబట్టి ఆ దేశం అలాంటిది, మన దేశం వేరు, ఆ దేశాలు వేరు. ఇండియాలో ఆర్బీఐ గవర్నర్ నువ్వు పో అని చెప్పండి, మన్నాడు పోతాడు ఆర్బీఐ గవర్నర్. ఆ దేశం అట్లా కాదు, చట్టబద్ధ పాలన ఉన్న దేశం. అందుకని ట్రంప్ కొన్ని ప్రకటనలు చేసినా కూడా వెంటనే మనం బెంబేరెత్తిపోవచ్చు. అక్కడ కొంచెం లోతుగా మనం విశ్లేషించాలి, అర్థం చేసుకోవాలి పరిస్థితి ఏంటని చెప్పాను. అంటే ఫోరెన్సిక్ నిల్వలు మొత్తం తగ్గిపోతున్నాయి, విదేశీ మారక నిల్వలు తగ్గిపోతున్న క్రమంలో బంగారం విపరీతంగా పెరిగిపోతుంది. తర్వాత అంత భయం లేదు మనకి. విదేశీ మారక ద్రవ్యం ఈ మధ్య కొంచెం కొద్దిగా తగ్గిన మాట వస్తుంది, $650 బిలియన్ ఉన్న మనకి భయపడాల్సిన అవసరం లేదు. బంగారం చాలా కాలం నుంచి పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో అనిశ్చిత వాతావరణం ఎప్పుడున్నా సరే, ట్రంప్ ఎన్నిక వల్ల ఎప్పుడైతే మీకు రేపు పొద్దున ట్రేడ్ ఏమవుతుందో, వాణిజ్యం ఏమవుతుందో అని గందరగోళం, మరో గందరగోళంగానే జనం వెంటనే బంగారానికి వెళ్ళిపోతారు. అయితే డాలర్కి లేదా బంగారానికి ఎక్కడ అనిశ్చిత పరిస్థితి ఉన్నా కూడా ప్రపంచంలో విలువ పెరిగేది డాలర్కి, బంగారానికి. అందులో మన దేశంలో ఏంటి, మన ఏ కారణం అయినా కానీ మన సంస్కృతి కారణం వల్ల బంగారం అంటే మనకున్నంత మోజు ప్రపంచంలో ఇంకెవరికి లేదు. ఇంత పేద దేశమైనా కూడా చాలామంది తెలుసో లేదో, ప్రపంచంలో ఏ దేశంలోనూ అమెరికాతో సహా ఏ దేశంలోనూ లేనంత బంగారం భారతదేశంలో ఉంది. దాదాపు 30,000 టన్నుల బంగారం ఈ దేశంలో ఉన్నది. ప్రభుత్వం దగ్గర దానిలో ఉన్నది ఒక 3-4 వేల టన్నులే. ప్రజల దగ్గర మిగతా అంతా బంగారం మన దగ్గర ఉన్నది. 30,000 టన్నుల బంగారం, కనీసం 28-29 వేల టన్నుల బంగారం అన్నది. అమెరికా అంత గొప్ప దేశం, అంత కలిపి అమెరికాలో 18,000 టన్నులు ప్రజల దగ్గర అన్నను అక్కడ ప్రభుత్వం దగ్గర కలిపి ఉన్నది. మరి మనకు బంగారం అంటే మోజు. ఇంత పేద దేశమైనా ప్రతి సంవత్సరం కొన్ని 100 టన్నుల బంగారం దిగుమతి చేసుకుంటున్నాం మనం.
కాబట్టి మనం ఏంటంటే కొంచెం మన ప్రభుత్వం కూడా కొన్ని విధానాలు చేపట్టింది కానీ పెద్దగా ఫలితాలను ఇవ్వాల. మన చేతుల్లో ఉన్న బంగారమే ఇప్పుడు మన పెళ్ళిళ్ళకు మరొకదానికి మన సంస్కృతిలో బంగారం కొనడం అనివార్యమవుతుంది. అవును. అప్పుడు మీ దగ్గర మరొకరి దగ్గర బంగారం ఉందనుకోండి, ఆ బంగారాన్ని బ్యాంకుల్లో పెట్టి ఎవరికి అవసరమైతే అప్పుడు ఆ బంగారాన్ని మళ్ళీ బారుల రూపంలో మనం ఇచ్చే ఏర్పాటు జరిగిందనుకోండి, అప్పుడు విదేశాల నుంచి ప్రతిసారి దిగుమతి అవసరం ఉండదు. దానికి కొన్ని పథకాలు పెట్టారు కానీ మరింత లోతుగా ఆలోచించి బంగారం దిగుమతి పెద్దగా అవసరం లేని పరిస్థితి మనం తీసుకురాకపోతే మన డబ్బు ప్రతి సంవత్సరం $60-70 బిలియన్ బంగారంలోకి వెళ్ళిపోతుంది. బంగారంలోకి వెళితే ఏమవుతుంది, మన డబ్బు బంగారంలోకి వెళితే బంగారం వల్ల అభివృద్ధి అని జరగదు. ఊరికి అక్కడ మూలపడి ఉంటుంది. అంటే మనం పూర్వకాలం పాత్రలో డబ్బు పెట్టినట్లు లెక్క. అంతేగాని పెట్టుబడి అవసరమైన దేశం, ఆ దేశాన్ని ఈ దేశాన్ని పెట్టుబడులు పెట్టినాయి మా దేశంలో కోరుతున్నాం, మన దావోసులు అడుగుతున్నారు. మన డబ్బు పెట్టుబడిగా పెట్టేదానికి పెట్టుబడి పెట్టకుండా ఊరికి అక్కడ మూలపడి కూర్చున్నది. కాబట్టి మనం అందరం కలిసి ఒక అంగీకారానికి వచ్చి ఇటు దేశంలో మన సంస్కృతి ప్రకారం బంగారం అవసరం ఉందని ఆ అవసరాన్ని తీరుస్తూనే ఈ బంగారం ఊరికి నిరుపయోగంగా అనుత్పాదకంగా ఉండకుండా దేశ అభివృద్ధి పనికొచ్చేట్టుగా పెట్టుబడికి పనికొచ్చేట్టుగా మనం కొన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్నది. కొత్త పాలసీ ఏదైనా తీసుకురావాలి. ఇంకొక వైపు సార్, ఈ రూపీ వాల్యూ అనేది స్టెబిలైజ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పి రఘు ఆయన మాజీ అందుకని ఆర్బీఐగా ఇప్పుడు ఉన్నారు. తర్వాత దూర్ సుబ్బారావు గారు ఇద్దరు అంటారు. కొంతమంది వాదన ఏంటంటే మనకి ₹100 జరిగే ₹86 ఇప్పుడు డాలర్ ఉంది సుమారుగా, అంతే కదా. 84 ఉండేది, ఇప్పుడు 86 వచ్చింది. ₹86 మనం కొనేది అక్కడ డాలర్కి ప్రాణమైన కొనలేరు. బహుశా మనకి ₹86 భారతదేశంలో కొనే వస్తువు అమెరికాలో కొనాలంటే $4 అవుతుంది. కానీ ₹86 మనకు వచ్చేది $1. ఆ రకంగా జాతి సంపద పోతుంది దీర్ఘకాలంలో అని ఒక వాదన. కానీ అది దీర్ఘకాలం 30-40 ఏళ్ళు 50 ఏళ్ళు ఆలోచిస్తే అది కావచ్చు. కానీ ఇవాళ సమస్య ఏంటి, బంగారం కూడా ఒక వస్తువు లాంటిది, మరి డాలర్ కూడా ఒక వస్తువు లాంటిది. ఒక వస్తువుకి గిరాకీ ఎక్కువ ఉంటే, దాని సౌలభ్యం అందుబాటులో తక్కువ ఉంటే ధర పెరుగుతుంది. అందుబాటులో ఎక్కువ ఉంటే, సప్లై ఎక్కువ ఉంటే, గిరాకీ తక్కువ ఉంటే ధర తగ్గుతుంది. డాలర్ల గిరాకీ ఉంది, మనకు డాలర్లు అవసరం. దిగుమతులు ఎప్పుడైతే మనకి ఎక్కువ ఉన్నాయో ఎగుమతుల కంటే అంతర్జాతీయంగా ముడి చమురు దిగుమతి చేసుకుంటున్నాం. ప్రపంచంలో 85% దిగుమతి చేసుకునే దేశాలు చాలా కొద్దిగానే ఉన్నాయి. మనం దాదాపు పూర్తిగా మన ఇంధనం కోసం దిగుమతి ఆధారపడి ఉన్నాం. దానిలో భాగంగానే కొన్ని ఫెర్టిలైజర్లు వగైరా తప్పదు నిత్యావసర వస్తువులు కొన్ని ఉన్నాయి. బంగారం బోల్డ్ దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇతర దిగుమతులు కొన్ని అనివార్యమైన ఉన్నాయి. కొన్ని లగ్జరీ గుడ్స్ దిగుమతి చేసుకుంటున్నాం. కొన్ని చివరికి తినే పళ్ళు కూడా దిగుమతి చేసుకుంటున్నాం కొన్నాం. మొత్తం కలిపి దిగుమతులు ఎక్కువైన ఎగుమతుల కంటే. కాబట్టి ఏమవుతుంది, దిగుమతులు ఎక్కువైతే అంటే డాలర్లు అవసరం ఉంది. అదే ఎగుమతులు పెరిగినాయి అనుకోండి, ఇప్పుడు చైనా ఉందనుకోండి, చైనాకి డాలర్లు అవసరం లేదు. అయినా చైనాకి వద్దన్న డాలర్లు వచ్చి పడుతున్నాయి. అందుకని ఎగుమతులు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మీరు ఏది అమ్మినా కూడా డాలర్లో మీకు వచ్చేది, చైనాలో డాలర్లు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. వాళ్ళ గొడవ వేరు, మన గొడవ వేరు. కాబట్టి డిమాండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నదో మన డాలర్కి, మనకి రూపాయి విలువ తగ్గుతుంది, డాలర్ విలువ పెరుగుతుంది మన దేశంలో. అలా కాకుండా రేపొద్దున ఎగుమతులు పెంచగలిగా అనుకోండి, మన రూపాయికి డిమాండ్ పెరుగుతుంది, డాలర్ విలువ తగ్గుతుంది. అంతేగాని మనం కోరుకుంటే జరిగేది కాదు ఇది. అంచేత ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక పరిస్థితి పెరిగేదాకా ఒక పక్కన దీర్ఘకాలంలో మనం ఈ చమురు మీద దిగుమతి ఆధారపడకుండా ఈ రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అంటాం, సోలార్ పవర్ కావచ్చు, బయోఫ్యూయల్స్ చాలా ముఖ్యమైనటువంటివి, బయో ఎనర్జీ కానివ్వని రకరకాల రూపాల్లో మనం కాలక్రమేణా మనకు అసలు చమురు అవసరం తగ్గిందనుకోండి, ఒక ఉదాహరణ ఆలోచించండి మీరు. అట్లాగే బంగారం దిగుమతులు తగ్గినాయి అనుకోండి, కాలక్రమేణా మనకి ట్రేడ్ సప్లస్ ఉందనుకోండి, హాయిగా ఏ ఇబ్బంది లేకుండా మీరు వద్దన్నా కూడా రూపాయి విలువ పెరుగుతుంది, చేరే మాదిరిలాగా వస్తుంది. అప్పుడు వద్దని మీరు వారి రూపాయి పెరిగిపోతుంది. రూపాయి పెరిగితే ఏమవుతుంది, మీకు ఇతర దేశాల్లో అమ్ముకోవాలంటే వాళ్ళ ఖర్చు పెరుగుతుంది. ఎందుకంటే మనకు ₹100 మన ఉత్పత్తి అయినా కూడా ఇవాళ ₹100కి వాడి కరెన్సీలో 5 వస్తే రేపొద్దున వాడి కరెన్సీలో 8 అయింది అనుకోండి, అది 5, వాడు 5,000 ఎందుకు అంటున్నాడు, వాడికి ధర పెరుగుతుంది, మనకేం తేడా కనిపించదు. కాబట్టి ఆనాడు మనం కంగారు పడతాం, అరే మన ఎగుమతులు కావాలంటే కొంచెం తగ్గించాలంటాం మనం. అందుకని ఇది సందర్భాన్ని బట్టి మనం చూసుకోవాలి. ఆ సిచ్యువేషన్ ఇండియాకి వస్తుందంటారా సమీప భవిష్యత్తులో? కొంతమంది అంచనా ప్రకారం మన కనుక 7-8% ఆర్థిక అభివృద్ధిని కనుక సాధిస్తుంది మన చేతుల్లో ఉంది. మన దేశంలో ఆర్థిక క్రమశిక్షణ, పెట్టుబడులకు ప్రోత్సాహము, మౌలిక సదుపాయాల కల్పన, పెట్టుబడులు వస్తే వాటికి ఇబ్బంది ఉండదని చెప్పిన చట్టబద్ధ పాలన. ఇందాక మనం మీరు ఆంధ్రప్రదేశ్ కూడా అంటే చట్టబద్ధ పాలన లేదు, ఏలిన వారికి ఇష్టం వస్తే ఏం చేస్తాడో తెలియదు, రేపు పొద్దున అవుతుందని భయం. అలాంటి లేనటువంటి వాతావరణము, పరిశ్రమలు బతుకుతుండే వాతావరణము, నైపుణ్యాన్ని పెరిగినటువంటి వర్క్ ఫోర్స్,
ఇవన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే మన నామినల్ గ్రోత్ రేట్ చాలా వేగంగా పెరుగుతుంది. రియల్ గ్రోత్ కూడా డాలర్ అక్కడ వాళ్ళకి ఇన్ఫ్లేషన్ కొంత ఎంతో కొంత ఉంటుంది కాబట్టి రియల్ గ్రోత్ కూడా మామూలు గ్రోత్ కంటే కొంచెం ఎక్కువ సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అలా ఎప్పుడైతే ఉంటుందో క్రమక్రమంగా డాలర్ విలువ రూపాయితో పోలిస్తే తగ్గి రూపాయి విలువ పెరుగుతూ ఉంటుంది. అది ఒక్కసారి జరిగితే మనం నష్టపోతాం. క్రమక్రమంగా వచ్చి 25-30 ఏళ్ళు జరగాలి. మన సంపద పెరగడం ద్వారా జరగాలి, మన ఉత్పత్తి సామర్థ్యం పెరగడం ద్వారా జరగాలి, ఉత్పాదకత పెరగడం ద్వారా జరగాలి. అప్పుడేమవుతుందంటే డాలర్ విలువ మనకి తగ్గినా కూడా అంతర్జాతీయంగా పోటీ పడగలం వస్తువులు. అది ఇవాళ అకస్మాత్తుగా తగ్గింది అనుకోండి డాలర్ విలువ రూపాయితో పోలిస్తే, అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధర పెరిగిపోతుంది, డాలర్లో కొనేవాడు ఉండడు. కాబట్టి మనం నిజంగా ఇవన్నీ సాధిస్తే, అది సాధించాలని చెప్పంటే ఎలక్షన్లో డబ్బులు ఇచ్చి ఓట్లు కొనటమో, తాయిలాలతో ఓట్లు పొందటమో, దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేయటమో, అది కాకుండా దేశ అభివృద్ధి, పెట్టుబడులు, ఉపాధి కల్పన, ఉత్పాదకత, నైపుణ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, చట్టబద్ధ పాలన, వీటి మీద దృష్టి పెట్టండి. ఒక 20-25 ఏళ్లలో ఇంకో లోకాన్ని చూస్తాం.